పెదపల్లి అనే చిన్న ఊరిలో పిల్లలు బావి దగ్గర ఆడటం ఇష్టపడేవాళ్లు. కాని వాళ్ళు ఎప్పుడూ పొలాల అంచున ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్లరు. ఆ చెట్టు శాపగ్రస్తమని, రాత్రిళ్ళు విచిత్రమైన శబ్దాలు వచ్చేవని అన్నారు. మీను, రవి ఆ చెట్టు కథల మీద ఆసక్తిగా ఉన్నారు. మీను చెట్టు దగ్గరికి వెళ్లాలనుకుంటున్నట్టు అమ్మమ్మకి చెప్పింది. ఆమె ఆశ్చర్యంతో ఆమెను బిగుతుగా పట్టుకుంది. ఆ చెట్టు దయ్యంతో నిండిపోయింది పిల్ల అని భయంగా చెప్పింది. కాని మీను, రవి దయ్యాల మీద నమ్మకం లేకుండానే ఉన్నారు. రవి మీనును చెట్టుని తాకమని ఛాలెంజ్ చేశాడు. నీకు ధైర్యముంటే నేను చేస్తా అని నవ్వింది మీను. వాళ్ళు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత బయటికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ రాత్రి చాలా నిశ్శబ్దంగా, గాఢంగా ఉంది. వాళ్ళు జాగ్రత్తగా టార్చులతో బయటకి నడిచారు. ఊరు నిశ్శబ్దంగా ఉండి ఎక్కడో కుక్కలు అరుస్తున్నాయి. చెట్టు దిశగా నెమ్మదిగా నడిచారు. గుండెలు జపజపమంటున్నాయి. ఒక గుడ్లగూబ అరుపుతో వాళ్ళు ఉలిక్కిపడ్డారు. చెట్టు దగ్గరికి వచ్చేసరికి దాని కొమ్మలు గాలి లేకుండా ఊగుతున్నాయి. చెట్టు తొక్కడం ముఖంలా కనిపించింది. కళ్ళు, ముక్కు, పెద్ద నోరు. మీను నెమ్మదిగా చెట్టుని తాకేందుకు చేయి చాచింది. అప్పుడే ఒక చలిగాలి వాళ్ల మీదుగా వీచింది. పోండి ఇక్కడి నుంచి అని ఆకుల మధ్య నుండి గుసగుసలు. రవి టార్చ్ వేసేశాడు. వాళ్ళిద్దరూ షాక్ అయ్యారు. చెట్టు తొక్కడం నవ్వుతో కోలాహలం చేస్తున్నట్టు అనిపించింది. వాళ్ళు తిరిగి పరుగు తీయబోతుండగా నేల బిగువుగా పగిలింది. వాళ్ళు పడిపోయారు ఒక రహస్య దారి లోపలికి. గోడల మీద పాత చిహ్నాలు ప్రకాశిస్తున్నాయి. చెట్టు వేళ్లు వేలాడుతున్నాయి. మీను రవిని బిగుతుగా పట్టుకుంది. ఇది ఎక్కడి దారి అని అడిగింది. ఒక చీకటి దారి లోపలికి తీసుకెళ్తోంది. చీకటి మధ్యన మెరుస్తున్న కళ్ళు వాళ్లను గమనించాయి. రవి ఒకదానిపై కాలేశాడు. అది ఘోరంగా అరిచింది. గబ్బిలాలు ఊదుకెళ్లాయి వాళ్ల ముఖానికి దగ్గరగా. ఇక్కడికి రాకూడదు అనే గుసగుసలు వెంబడించాయి. చీకటిలో ఒక వెలుగు ఆత్మ రూపంలోకి మారింది. ఆమె తెల్ల దుస్తుల్లో మౌనంగా తేలుతూ కనిపించింది. నేను ఇక్కడే ఇరుక్కున్నాను అని బాధగా చెప్పింది. నన్ను బయటకు తీసేందుకు ధైర్యం అవసరం. ఆమె ఎప్పుడో ఈ ఊర్లోనే ఉండేదట. వాళ్ళు ఆమెను మాంత్రికురాలిగా నమ్మి చెట్టు దగ్గర ఆత్మగా బంధించారు. ఆవిడ ఆత్మ శాంతి పొందలేక చెట్టు శాపగ్రస్తమైంది. మీను కన్నీళ్లతో ఆ కథ వినింది. గుడిలోని పవిత్ర గంటను తీసుకురావాలి అని చెప్పింది ఆత్మ. ఆ చెట్టు కింద ఉంచి సూర్యోదయం సమయంలో 3 సార్లు మోగించాలి. వాళ్ళు తలూపారు ధైర్యంతో. ఆత్మ చిరునవ్వుతో మాయమైంది. వాళ్ళు చీకటి దారిలోంచి పరిగెత్తుతూ బయలుదేరారు. చెట్టు ఒక మార్గాన్ని తెరిచి వారిని బయటకు పంపింది. సూర్యోదయం దగ్గరగా వచ్చింది. వాళ్ళు నేరుగా గుడికి పరిగెత్తారు. గుడి తలుపులు మూసి ఉండగా పూజారి రావడంతో తెరిచారు. వాళ్ళు కథ చెప్పగా పూజారి మౌనంగా వినాడు. పవిత్ర గంటను తీసుకువచ్చారు. ఆకాశం ఊదారంగు మారింది. చెట్టు కింద గంటను ఉంచారు. మొదటిసారి మోగించారు. చెట్టు నుండి భారీ శబ్దం వచ్చింది. 2, 3 సార్లు మోగించగా చెట్టు ఉలిక్కిపడింది. ఒక ప్రకాశవంతమైన వెలుగు వెలిసింది. చెట్టు కంపించటం ఆగిపోయింది. శాంతంగా మారింది. చెట్టు నుండి స్వర్ణ కాంతి వెలిసింది. ఆత్మ నవ్వుతూ పైకి ఎగిరింది. చెట్టు ముఖం మాయమైంది. ఊరి వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. చెట్టు ఇప్పుడు ఆకుపచ్చగా, సన్నితిగా ఉంది. మీను, రవి వాళ్ల కథ చెప్పారు. పూజారి ధృవీకరించాడు. ఆత్మకు శాంతి లభించిందని. చెట్టు కింద ఒక బంగారు మామిడి పండింది. ఇది మీ ధైర్యానికి ఆత్మ ఇచ్చిన ఆశీర్వాదం అని పూజారి అన్నారు. వాళ్ళు ఆ పండును గుడిలో సమర్పించారు. ప్రజలు పిల్లలకు చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత మామిడి చెట్టు మంచి ఫలాలు ఇస్తూ ఉంది. పిల్లలు దాని కింద మళ్లీ ఆడటం మొదలెట్టారు. వారి భయం గర్వంగా మారింది. మీను, రవి ఊరిలో చిన్న హీరోలయ్యారు. ఈ కథ వాళ్లకు ఒక గొప్ప పాఠం నేర్పింది. విచిత్రంగా కనిపించే ప్రతి దాని వెనుక కారణం ఉంటుంది. ధైర్యం, దయ వల్ల గడపలేని భయాలు కూడా గడవగలవు. పిల్లలు చేసిన పని పెద్దలకి స్ఫూర్తిగా మారింది. ఆ రాత్రి మీను, రవి నక్షత్రాలను చూస్తూ ఊపిరి పీల్చారు.
ఇంకా ఎన్నో అడ్వెంచర్లు వారిని ఎదుర్కొంటాయన్న నమ్మకంతో ఇప్పటికీ ఊరు ప్రశాంతంగా నిద్రపోయింది. మామిడి చెట్టు నిశ్శబ్దంగా నిలిచింది, శాంతితో. Please subscribe to our channel.